రైతు బంధును బొంద పెడుతున్నారు అడ్డగోలు కండిషన్లు డిక్లరేషన్లు. అందుకే ఇమాం తప్పిన సర్కార్ ప్రమాణ పత్రం ఇయ్యాలి. 22,000 కోట్ల దుర్వినియోగం ఆరోపణలలో సర్కార్ కుట్ర ఉంది. ఉద్యాన పంటలకు ఇస్తే దుర్వినియోగం అంటున్నారు. రైతు ఎవరైనా శాసించేలా మేము చేసినాం. రైతు యాచించే స్థాయికి కాంగ్రెస్ దిగజార్చింది. మేము 11 సీజన్ల రైతు బంధు ఇచ్చినాం. ఏడాదిలో రైతులకు కాంగ్రెస్ ఒక్క పైసా కూడా ఇవ్వలే. రైతులకు రేవంత్ సర్కార్ బాకీ 26,500 కోట్లు. ఇక కాంగ్రెస్ ఎగవేతపై గ్రామ గ్రామాన పోస్టర్లు వేస్తాం. కేబినెట్ భేటీలో రైతు భరోసాపై సరైన నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. ఇక దానితో పాటుగా ఒకసారి ఇక్కడ చూద్దాం. రైతు భరోసా విధి విధానాల రూపకల్పనకు సర్కార్ కసరత్తు చేస్తుంది. అయితే ఇందులో పెద్ద ఎత్తున కోతలు విధించబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రైతులు అప్లికేషన్ పెట్టుకోవాలని డిక్లరేషన్ ఇవ్వాలన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతు బంధును ఖతం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. గతంలో రైతు బంధుపై తప్పుడు ప్రచారాన్ని చేస్తారని మండిపడ్డారు. ఇక కేబినెట్ లో తీసుకునే నిర్ణయాలలో తేడాలపై పోరాటం తీవ్రతరం చేస్తామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించండి. అసలు ఏం జరిగింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఇక్కడ మీకు కనబడుతున్న ఎపిసోడ్ను కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తావు? 2023 యాసంగిలో ఎక్కువ ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 2,500. 2024 వానాకాలంలో ఒక్కొక్క ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 7,500. ఇక 2024 యాసంగిలలో ఒక్కొక్క ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 7,500. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఎకరానికి బాకీ పడ్డ రైతు భరోసా 17,500. సో రైతులకు రేవంత్ సర్కార్ ఎగ్గొట్టిన డబ్బులు అంటూ కేటీఆర్ విడుదల చేసిన పోస్టర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించాలి. రైతును రాజు చేసే పరిపాలన చాలా తక్కువగా ఉంటాయి. భారతదేశంలో కానీ ఇతర దేశాలలో కానీ రైతులను పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడపడానికి రైతులకు సంబంధించి మీరు గతంలో కూడా చూడొచ్చు. ఇదే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే బషీర్బాగ్ కాల్పుల సంఘటన చూసాం. పూర్తి స్థాయిలో జరిగిన పరిణామాలు చూసాం. వాస్తవాలన్నీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా ఒకటే అంశం కనబడుతూ ఉంటుంది. రైతులను పూర్తి స్థాయిలో కూడా యాచించే పరిస్థితికి ఈనాడు తెలంగాణలో రైతులు వచ్చిర్రు అంటే దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా 2 సందర్భాలను మాత్రమే నేను చెప్తా. ఒకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిలకు సంబంధించి రైతులకు సంబంధించి దాదాపుగా 60 లక్షల నుంచి 80 లక్షల మంది రైతులు ఉంటే పూర్తిగా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయకుండా కేవలం 20 లక్షల మందికి అంటే 17,800 పైచిలుకు కోట్లతో మాత్రమే చాలా తక్కువ మందికి చేసే ప్రయత్నం ఒకటైతే, రెండోది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి లక్షలోపు రుణమాఫీ తీసుకున్న వారి సంఖ్యనే 40 లక్షల మంది ఉంటే ఆ సంఖ్య అనేది పెరుగుతూ వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏ విధంగా తగ్గింది అనేది ఒక అంశాన్ని ఆలోచించండి. ఇంకొక అంశం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో చిత్రమైన గాథలు ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ విధంగానైనా కూడా రైతులను పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో 3 సందర్భాలు చెప్తా. ఒకటి, పూర్తి స్థాయిలో కూడా 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 తొలినాళ్ళు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో మరొకసారి పంట సాగు చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయిన సంఘటనలు కూడా మనం కోకొల్లలుగా చూసాం. ముఖ్యంగా నల్గొండ నుండి కరీంనగర్ వరకు కూడా చాలా చోట్ల, ఖమ్మంలో కూడా కొన్ని చోట్ల చూసిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఏం జరిగింది? పంటలు పండించి మార్కెట్కు తీసుకెళ్తే కూడా పంటలన్నింటికీ కూడా వడ్లను కొనుగోలు చేస్తాం, 500 బోనస్ అని లేదు ఇప్పుడు సన్నాలకు మాత్రమే 500 బోనస్ ఇస్తామంటూ మరొక రకంగా చెప్పిన సంఘటన చూస్తాం. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళొక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో జరుగుతున్న ఈ విచిత్రమైన పరిస్థితులు ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మంత్రులు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు, ఎమ్మెల్యేలు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు, అధికారులు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. అంతా తర్జన భర్జన అయోమయం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ చాలా క్లారిటీగా కూడా క్లియర్గా కూడా రైతులకు తెలవాలి నిజంగా కూడా ఎంత బాకీ ఉన్నారు. ఒక్కొక్క రైతుకు 17,500 రూపాయలు బాకీ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ లెక్క ప్రకారం వెళ్ళినా కూడా ఎంతమంది ఉన్నారనేది కూడా మనకు తెలిసిన పరిస్థితి కనబడుతుంది కదా. సో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఖచ్చితత్వమైన వార్తతోని బీఆర్ఎస్ పార్టీ అయితే బయటికి వెళ్తుంది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా 100, 101 రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి మోసం చేస్తుంది. ఎందుకు మోసం చేస్తుందంటే రైతుల పట్ల ప్రేమ లేదు, రైతును రాజును చేసే ఆలోచనలో లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ మీరందరూ కూడా ఆలోచించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఆ రైతుల వెన్నంటే ఉండాలని బీఆర్ఎస్ పార్టీ అడుగు వేసింది. సో దీంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రైతుని ఏ విధంగా రాజు కాకుండా ఇతరత్ర చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.